Functions in JavaScript. What is meant by function? A function is a block of code designed to perform a particular task. ఒక పర్టికులర్ టాస్క్ పర్ఫామ్ చేయడానికి ఫంక్షన్ యూస్ చేస్తారన్నమాట. ఏ ఫంక్షన్ ఈజ్ ఎగ్జిక్యూటెడ్ వెన్ సంథింగ్ ఈజ్ ఇన్వోక్. ఎప్పుడు ఫంక్షన్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుందంటే ఏదైనా ఫంక్షన్ని కాల్ చేసినప్పుడు ఈ ఫంక్షన్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఏ ఫంక్షన్ ఈజ్ డిఫైన్డ్ విత్ ఫంక్షన్ కీవర్డ్. ఫంక్షన్ ఎలా డిఫైన్ చేస్తాం? యూజింగ్ ద ఫంక్షన్ కీవర్డ్ ఫాలోడ్ బై ఫంక్షన్ నేమ్ ఫాలోడ్ బై parenthesis అనమాట. ఏ parenthesis మే ఇన్క్లూడ్ పారామీటర్స్ నేమ్స్ సపరేటెడ్ బై కామాస్. ఆ parenthesisలో ఎన్ని పారామీటర్స్ అయినా ఇవ్వచ్చు, సపరేటెడ్ బై కామాస్ అనమాట. ఇది చూడండి ఫంక్షన్ సింటాక్స్. ఫంక్షన్ అనేది కీవర్డ్, ఫంక్షన్ నేమ్ అండ్ పారామీటర్స్, ఎగ్జిక్యూటబుల్ స్టేట్మెంట్స్ అండ్ రిటర్న్ స్టేట్మెంట్ అనమాట. రిటర్న్ స్టేట్మెంట్. Function parameters are the values received by the function when it is invoked. ఫంక్షన్ పారామీటర్స్ ఎప్పుడు వాల్యూస్ రిసీవ్ చేస్తాయంటే అది ఇన్వోక్ అయినప్పుడు అనమాట. ఇన్సైడ్ ద ఫంక్షన్ ద ఆర్గ్యుమెంట్స్ బిహేవ్ ఏ లోకల్ వేరియబుల్. మన పారామీటర్స్లో ఇచ్చినవి పారామీటర్స్ ఏంటని లోకల్ వేరియబుల్గా ట్రీట్ చేస్తామన్నమాట ఇన్సైడ్ ఆఫ్ ద ఫంక్షన్. ఇఫ్ ద ఫంక్షన్ వాజ్ ఇన్వోక్డ్ ఫ్రమ్ ఏ ఫంక్షన్ కాల్ జావా స్క్రిప్ట్ విల్ రిటర్న్ టు ఎగ్జిక్యూట్ ద కోడ్ ఆఫ్టర్ ద ఇన్వోకింగ్ ద స్టేట్మెంట్. ఎప్పుడైతే మనము ఫంక్షన్లో రిటర్న్ స్టేట్మెంట్ రాస్తామో ఆ రిటర్న్ స్టేట్మెంట్కు ఏమవుతుందంటే ఇప్పుడు ఈ కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుందంటే ఎగ్జిక్యూట్ అయ్యి ఆ రిటర్న్ స్టేట్మెంట్ అంది ఏదైతే ఫంక్షన్ కాల్ చేస్తుందో దానికి మన రిజల్ట్ని పంపిస్తుంది అనమాట రిటర్న్ స్టేట్మెంట్. HTML డాక్యుమెంట్ ద్వారా చూద్దాం. HTML స్క్రిప్ట్ ఎప్పుడు కూడా బిట్వీన్ ద స్క్రిప్ట్ మధ్యలోనే రాయాలి. ఫంక్షన్ని స్క్రిప్ట్ మధ్యలోనే రాయాల్సింది. స్క్రిప్ట్ ఫంక్షన్ ఇక్కడ ఏం తీసుకున్నాం? యాడ్ అండ్ ఫంక్షన్ తీసుకున్నాము. ఇక్కడ టూ పారామీటర్స్ తీసుకున్నాం, ఎక్స్ అండ్ వై. ఇక్కడ ఎక్స్ అండ్ వై ఏంటి? లోకల్ వేరియబుల్స్ అనమాట. ఇది ఫంక్షన్లో తీసుకున్న వేరియబుల్స్ అవి లోకల్ వేరియబుల్స్, ఫంక్షన్ బయట తీసుకునేవి గ్లోబల్ వేరియబుల్స్ లాగా వస్తుంది. సో ఇక్కడ ఏం రాస్తున్నాం? డాక్యుమెంట్ డాట్ రైట్ ఈ రెండు వేరియబుల్స్ని యాడ్ చేస్తున్నాము. ఇక్కడ ఫంక్షన్కి ఏ వాల్యూస్ ఇవ్వలేదన్నమాట. ఇప్పుడు మనం ఫంక్షన్ని వాల్యూస్ ఇచ్చి ఇన్వోక్ చేయాలి అవుట్ సైడ్ ఆఫ్ ద ఫంక్షన్. ఇక్కడ వేర్ అని 2 వేరియబుల్స్ తీసుకున్నాము. ఆ వేరియబుల్స్కి వాల్యూస్ అసైన్ చేసాము. ఆ వాల్యూస్ని ఇప్పుడు మనం ఆర్గ్యుమెంట్స్ ద్వారా ఫంక్షన్కి పాస్ చేస్తున్నాం. ఇప్పుడు ఏంటి? ఇక్కడ ఫంక్షన్ని కాల్ చేస్తున్నాము. ఇప్పుడు ఇక్కడ చూడు యాడ్ ఫంక్షన్కి ఈ ఆర్గ్యుమెంట్స్ పంపిస్తున్నాం. ఇక్కడ ఈ 20, 30 అనేవి ఈ ఫంక్షన్ కాల్ అయ్యి ఇక్కడికి వెళ్ళిపోతాయి అనమాట. ఎంత అవుతుంది? ఇక్కడ ఎక్స్ వాల్యూ 20 అవుతుంది, వై వాల్యూ 30 అవుతుంది. డాక్యుమెంట్ డాట్ రైట్ ఏంటి? ఈ రెండింటిని యాడ్ చేసి మనకి అవుట్పుట్, ఈ డాక్యుమెంట్ డాట్ రైట్ అనేది అవుట్పుట్ స్టేట్మెంట్ అని మనకి 30 అనేది రిజల్ట్ చూపెడుతుంది అనమాట. సో ఈ ఫంక్షన్ కాల్ చేసినప్పుడు ఈ వీటిలో ఆర్గ్యుమెంట్స్, ఇది కాల్ ఫంక్షన్, ఇది ఇన్వోక్డ్ ఫంక్షన్, ఇది కాలింగ్ ఫంక్షన్, ఇది ఇన్వోక్డ్. ఈ ఫంక్షన్ ఇది కాల్ చేస్తుంది, ఈ ఫంక్షన్ ఇప్పుడు కాల్ చేస్తుంది అనమాట. దీంట్లో ఉన్న ఆర్గ్యుమెంట్స్ ఈ ఫంక్షన్లోకి వెళ్ళిపోయి ఇప్పుడు ఈ రెండు ఎడిషన్ జరిగి మనకి రిజల్ట్ అనేది చూపెడుతుంది. ఇప్పుడు ఈ ఫంక్షన్లో ఏంటి? రిటర్న్ స్టేట్మెంట్ లేదు. మళ్ళీ రిటర్న్ స్టేట్మెంట్ ద్వారా చూద్దాం. HTML స్క్రిప్ట్ ఫంక్షన్ యాడ్ ఎక్స్ అండ్ వై రిటర్న్ ఎక్స్ ప్లస్ వై. ఇక్కడ ఏంటి? మనం ఇక్కడ రిటర్న్లోనే ఎడిషన్ చేసేసామన్నమాట. ఇక్కడ బయట ఫంక్షన్ బయట ఆర్గ్యుమెంట్స్ తీసుకున్నాము. సో ఈ రిటర్న్కి ఇది ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అయినాక రిటర్న్ ఇస్తుందన్నమాట ఆ రిజల్ట్ని హోల్డ్ చేయడానికి సమ్ ఎక్స్ట్రా వేరియబుల్ తీసుకోవాలి. సో ఇక్కడ సమ్ అనే వేరియబుల్ తీసుకున్నాం. సో ఇక్కడ చూడండి సమ్ ఈక్వల్ టు యాడ్ EFF అంటే ఈ ఫంక్షన్ని కాల్ చేస్తుంది, ఈ ఫంక్షన్ని కాల్అవుట్ చేస్తుంది అనమాట. సో ఇందులో ఇక్కడ ఈ వాల్యూస్ వెళ్ళి ఇక్కడ సబ్స్టిట్యూట్ అయ్యి ఎడిషన్ జరుగుతుంది. ఈ ఎడిషన్ చేయగా వచ్చిన రిజల్ట్ మళ్ళీ దీనికి పంపిస్తుంది అనమాట. ఇలా ఈ పంపించిన రిజల్ట్ హోల్డ్ చేయడానికి ఒక సమ్ వేరియబుల్స్ తీసుకోవాలి. సో ఇక్కడ ఇప్పుడు సమ్లో ఎంత ఉంటుందన్నమాట? 50 అనేది ఉంటుంది. సో ఇక్కడ డాక్యుమెంట్ డాట్ వాట్ సమ్ ఆఫ్ నెంబర్స్ ఎంత సమ్. ఇప్పుడు ఈ సమ్ని ప్రింట్ చేస్తున్నామంట. క్లోజ్ ద స్క్రిప్ట్, క్లోజ్ ద HTML ఫంక్షన్.